హై హలో వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. బ్రహ్మానందం ఈ పేరు వినగానే మన పెదవులపై అప్రయత్నంగానే చిరునవ్వు అనేది వస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బ్రహ్మానందం. సో బ్రహ్మానందం గారు ఒక క్రూషియల్ రోల్లో, అలాగే రాజా గౌతమ్ గారి హీరోగా బ్రహ్మానందం అనే సినిమా ఈ ఫిబ్రవరి 14 థియేటర్స్లో రాబోతుంది. సో టీం బ్రహ్మానందం మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాం. హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ కూడా? అంటే బేసిక్గా బ్రహ్మానందం అనే దానికి ఒక వైబ్ ఉంటుంది, ఒక ఎనర్జీ ఉంటుంది అనమాట. అందరూ ఇప్పుడు జస్ట్ ఆ పేరు వింటేనే మనకి మైండ్లో ఒక థాట్ అనేది వచ్చేస్తుంది, అలాగే దాన్ని మెల్లగా చిరునవ్వు అనేది కూడా వస్తుంది. బట్ మీరు చూస్తే ఇక్కడ చాలా సీరియస్గా గంభీరంగా కనిపిస్తున్నారు ఒక్కొక్కరు. ఫస్ట్ ఇంటర్వ్యూ ఇవాళ స్టార్ట్ అయింది కదా. మీరు అంత పెద్ద సినిమా చేస్తే ఇప్పుడు ఇంటర్వ్యూకి భయపడేది ఏముంటుంది అండి? యాక్చువల్గా ఇదే ఇక్కడే భయపడాలంటారు యాక్చువల్గా. అంటే మీకు అసలు టోటల్గా Q&A సెషన్లో మీరు చెప్పిన ఆన్సర్లు వినేసి ఒక మొత్తం టోటల్గా ట్రెండ్ అయిపోయింది. మొత్తం బ్రహ్మానందం అనేది ఎక్కడికి పోవాలో అక్కడ వరకు వెళ్ళింది అనమాట యాక్చువల్గా. సో గౌతమ్ గారు అంటే ప్రతి ఒక్కళ్ళు అడిగేదే ఇది, బట్ అంటే తెలుసుకోవాలని ఒక చిన్న ఇది ఉంటుంది కదా. అంటే ఏంటి, అనౌన్స్మెంట్ వీడియోలో బ్రహ్మానందం గారే చెప్పారు, రే చేసి పుష్కర కాలం అయిందిరా చేయరా అని చెప్పేసి. బట్ అంతకాలం అవ్వకపోయినా కూడా మీరు చేసిన సినిమాలని కూడా సెన్సిబుల్గా చేసుకుంటూ వచ్చారు. ఒక బసంతి కానీ, ఒక మను కానీ, ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే అంటే ఏదో చేసేసారు అన్నట్టు ఉండదు, చాలా చూసీగా ఉంటాయి మీ సినిమాలు. మరి దాని తర్వాత బ్రహ్మానందం అనే స్క్రిప్ట్ ఇంతకాలం ఆగి ఇప్పుడు యాక్సెప్ట్ చేయడానికి అంటే వెతుకుతూ ఉన్నారా, లేదంటే మధ్యలో బ్రేక్ ఏమైనా తీసుకున్నారా? లేదు, మధ్యలో బ్రేక్ కూడా ఏం లేదండి. మధ్యలో బ్రేక్అవుట్ అన్న మూవీ చేశాను, దూత వెబ్ సిరీస్లో ఒకటి చేశాను. దాని తర్వాత ఆ గ్యాప్ తర్వాత ఇది వచ్చింది అంతే. సో గ్యాప్ తీసుకోవాలన్న ఉద్దేశం అయితే ఎప్పుడు లేదు. మంచి సినిమా చేసి సాటిస్ఫైయింగ్గా ఒక వర్క్ చేసామన్న ఫీలింగ్ కోసమే నేను కొంచెం టైం తీసుకుని చేశాను తప్ప స్పెసిఫిక్గా అయితే నేను గ్యాప్ తీసుకోవాలి, మనం ఇలాంటిదే చేయాలన్న ఉద్దేశం అయితే లేదండి. ఒక స్క్రిప్ట్ కోసం చూశాను అంతే. స్క్రిప్ట్ కోసం అంతే. అదే మరి బ్రహ్మానందం గారిని ఒప్పించడానికి ఒక పెద్ద ప్రాసనం లాగా చూపించారు మాకు. నిజంగా అసలు అంత నడిచిందా లేకపోతే? లేదండి, అప్పుడు అది ఇన్స్టెంట్గా అనుకుని అది నిజంగానే అంటున్నారా లేకపోతే ఏంటన్నట్టు ఆయన డౌట్ ఆయనకు ఉండింది. లేదు నిజంగానే అది మంచి స్క్రిప్ట్, చాలా బాగుంది అది అని నేను, కిషోర్, రాహుల్ గారు ప్రొడ్యూసర్, డైరెక్టర్ నిఖిల్ అందరం కూర్చుని సరే అయితే దీని మీద ఒక వీడియో చేద్దామని చెప్పి అప్పటికప్పుడు అనుకుని చేసేవాడి వీడియో. చాలా సో మొత్తానికి ఎలా అయితే బ్రహ్మానందం గారిని ఒప్పించారు. అబ్సల్యూట్లీ. సో ప్రియ గారు, అంటే ఆల్రెడీ మీరు చేసిన సినిమాలన్నీ కూడా గుర్తుండిపోయే క్యారెక్టర్లు ఉంటాయి. యాక్చువల్ చిన్న క్యారెక్టర్ అయినా పెద్ద క్యారెక్టర్ అయినా గుర్తుంచుకునే క్యారెక్టర్లే చేస్తున్నారు. అంటే ఏంటి, చూజీగా ఉండడానికి రీజన్ ఏమైనా ఉందా? అంటే లేకపోతే తెలుగు అమ్మాయి కదా, సో ఇలాంటి క్యారెక్టర్లే చేద్దామని ఏమన్నా పెట్టుకున్నారా లేకపోతే? అలా ఏం లేదు సార్. ఐ బిలీవ్ ఐమ్ అన్ యాక్టర్. నా జాబ్ ఇస్ టు యాక్ట్ వాట్ ఎవర్ ఇస్ గివెన్ టు మీ. నిజంగా చెప్పాలంటే ఇట్ ఈస్ ద ఆపర్చునిటీస్ వీ గెట్, దాంట్లో వీ హ్యావ్ టు పిక్ ది బెస్ట్ వన్స్ అండ్ అదే చేసుకుంటూ వెళ్తాం. ఆపర్చునిటీస్ వచ్చిన వాటిలో ద బెస్ట్ అన్నారు. మరి బ్రహ్మానందం ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అనిపించింది? అంటే సార్ ద స్టోరీ ఈజ్ వెరీ యూనిక్, అది మీకు తెలుస్తుంది చూసాక. అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. ఇంకేం లేదు, నా పార్ట్ చాలా చిన్నది, కానీ ఐ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. ఐ థింక్ ఇట్ విల్ బీ అ వెరీ మెమరబుల్ ఫిల్మ్. సో యా, నాకు జస్ట్ పార్ట్ ఉండాలి ఈ ఫిల్మ్కి. అంటే బేసిక్గా రెండు ఉంటాయి ఇండస్ట్రీ. ఒకటి ఏంటంటే మనకు మనసుకు మనకి నచ్చిన క్యారెక్టర్లు మాత్రమే చేయడం ఒకటి ఉంటుంది. రెండోది ఏంటంటే అలాంటి క్యారెక్టర్స్ చేస్తే ఏంటంటే టైప్ కాస్ట్ అంటాం కదా. మీరు నిజంగా ఒక చిన్న రోల్లో ఉండి లిమిటెడ్ రోల్ ఉన్నది హిట్ అయినా కూడా అలాంటి రోల్స్ ఆఫర్ చేస్తాం అనేది కూడా జరుగుతూ ఉంటుంది యాక్చువల్గా. సో అది మరి అది దృష్టిలోకి రాలేదా మీరు ఈ సినిమా యాక్సెప్ట్ చేసేప్పుడు? ఎందుకంటే ఓం బింబిష్లో కూడా అంతే కదా, మీరు చిన్న క్యారెక్టర్ అయినా గుర్తుంచుకునే క్యారెక్టర్. సో అలాంటి క్యారెక్టర్ ఒకటి హిట్ అయిన తర్వాత ఏంటంటే అలాంటివే వస్తూ ఉంటాయి కదా. సో అదేమనిపించలేదు? అంటే దానికి దీనికి ఏం సంబంధం లేదు సార్. యాక్చువల్లీ క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి, సో దానికి ఏం సంబంధం లేదు. అండ్ ఇది మనకు నచ్చిన క్యారెక్టర్ సార్. నాకు తెలీదు ఇది చిన్నదా పెద్దదా ఎంత వరకు జనాల్లోకి వెళ్తుంది, కానీ ఇది నాకు మనసు నచ్చింది అంతే. సో నేను ఏదైనా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. యా. హాయ్ ఐశ్వర్య, ఎలా ఉన్నారు? యా. అంటే మీరు తెలుగు అమ్మాయా లేకపోతే ఎక్కడి నుంచి అన్నా? తెలుగు అమ్మాయి అంటే హోలక్కల్ అనేసరికి మాకు అర్థం కాలేదు. ఈ సర్నేమ్ అంటే బెంగళూరులో ఉంటాయి కదా జనరల్గా అలాంటివి. కర్ణాటకనే రూట్స్. మై ఫాదర్ ఆయన కర్ణాటక నుంచి, మై మదర్ తెలుగు. సో అది సో హాఫ్ తెలుగు హాఫ్ కన్నడ అన్నమాట. మరి సో ఈ బ్రహ్మానందం అనే సినిమా మీరు యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక రీజన్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక బకెట్ లిస్ట్ ఉంటుంది. ఇలాంటి క్యారెక్టర్ల కోసం కొంతమంది వెయిట్ చేస్తుంటారు, క్యారెక్టర్ నచ్చి కొంతమంది యాక్సెప్ట్. మీకు ఈ బ్రహ్మానందం అనే సినిమాలోకి రావడానికి రీజన్ ఏంటి? వెరీ వెరీ స్పెషల్ మూమెంట్లో వచ్చిందండి ఆఫర్ ఇది. ఐ థింక్ ఐ రిమెంబర్ ఆడిషన్ ఈ మంత్లోనే లాస్ట్ ఇయర్ ఇచ్చాను నేను, ఫిబ్రవరిలో. 1 year అయిపోయింది ఆల్మోస్ట్. ఎస్, ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవాల్సింది. యా. సో
yeah, I can just say this film is extremely special. మా అందరి ఫీలింగ్ అదే, గౌతమ్ గారికి, దివ్యజాకి, బ్రహ్మానందం సార్కి, ప్రియాకి, ఫర్ ఆల్ ఆఫ్ అస్, ఎవ్రీబడి, వాళ్ళందరికీ ఒక పర్సనల్ రీజన్ ఉంది టు కాల్ దిస్ ఫిల్మ్ సో స్పెషల్. సో నాకు కూడా అంతే. అందరూ ఇదే అంటున్నారు, ప్రతి ప్రమోషన్లో కూడా స్పెషల్ స్పెషల్ అంటున్నారు. ఎందుకు స్పెషల్ అనేది చెప్పట్లేదు. సో మాకు February 14 మీద క్యూరియాసిటీ వస్తుంది, ఎందుకు స్పెషల్ చెప్పి చెప్పేసి. స్క్రీన్ లో చూస్తే మీరు డెఫినెట్గా అది ఎక్స్పీరియన్స్ చేస్తాం. మేము ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తాం మీరు షార్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఎస్ ఎస్. మరి అయితే తాతయ్య గారి మనవరాలు ఇక్కడే ఉంది కదా, ముగ్గురు మనవరాలు. ఇంకా బ్రహ్మానందం గారి అన్న తర్వాత ఇంక మేము అనుకుంటూ ఉండలేం కదండి. సో ఎలా ఉంది మీకు తాతయ్యకి మధ్య జరిగిన, అంటే మీరు నాకు తెలిసి ఇక్కడ కూర్చున్నంత కుదురుగా అయితే ఉండుంటారు సెట్స్లో తెలిసి. సో మరి ఆయన కూడా ఏంటంటే ఆయన చూడడానికి అలా ఉంటారు కానీ నవ్వించడానికి ఎంతైనా చేస్తారు ఆయన. సో మరి ఆఫ్ స్క్రీన్లో ఎలా ఉండేది? సో బ్రహ్మానందం గారితో స్పెషల్ మూమెంట్స్ అంటే తాతయ్య గారితో ఏం చెప్తారు? స్పెషల్ మూమెంట్స్ అంత అంత పెద్ద యాక్టర్తో ఎవ్రీ మూమెంట్ యూ స్పెండ్ ఇస్ స్పెషల్ యాక్చువల్గా. కానీ నాకు తాతగారికి కొంచెం ఎక్కువ కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. సో ఆయనతో ఎప్పుడు వర్క్ చేసినా ఎలా ఉండేదంటే, ఫస్ట్లో ఐ వాజ్ వెరీ ఫస్ట్ డే ఆయనతో కాంబినేషన్ ఉన్నప్పుడు గౌతమ్ ఉండే. సో అప్పుడు హీ వాస్ టెలింగ్ మీ పర్లేదులే, ఇట్స్ ఫైన్, చిల్లుండు, ఏం లేదు. బట్ దెన్ స్టిల్ హీస్ సంథింగ్ లెజెండరీ మ్యాన్ కదా అని ఫస్ట్ డేనే ఆయన ద వే హీ టాక్స్ అదంతా అర్థమైపోయి ఇంకా నేను కూడా ఇమ్మీడియట్గా ఫ్రీ అయిపోయాను బికాస్ ఆఫ్ హౌ హీ ఈజ్. సో అప్పటి నుంచి సిన్స్ ఫస్ట్ డే వీ బిన్ పుల్లింగ్ ఎవ్రీబడీస్ లెగ్, మా డైరెక్టర్ది కానీ, మా కెమెరామ్యాన్ది కానీ, యూనో కెమెరా అసిస్టెంట్స్ కానీ, లైట్ మెన్స్ కానీ, ఎవరున్నా సరే ఎంతమందిని పడేసారా? ఎవరు దొరికితే తాతగారు వీ యూస్ టు మేక్ ఫన్ అ లాట్. తాతగారితో కలిసి? యా, ఇద్దరం కలిసి. అంటే జనరల్గా మీరు మాకు ఫైర్ బ్రాండ్ అని తెలుసు కానీ ఇంత ఫనీ పర్సన్ ఇప్పుడు మీరు చెప్తుంటే తెలుస్తుంది మాకు యాక్చువల్గా. అంటే పరిస్థితుల ప్రభావం అనుకోవచ్చా? సిచ్యువేషన్స్ బట్టి ఉంది, సిచ్యువేషన్స్ని బట్టి. అంటే మీకు అది బాగుందా ఇది బాగుందా? అంటే ఇంతకుముందు ఒక క్యాషియర్ లాగా కూర్చుని, క్యాషియర్ లేదు అంతే కదండి, ప్రెజెన్స్ అంటే మొత్తం మీ చేతిలోనే ఉంటుంది కదా. నా ఫిల్మ్ ప్రెజెన్స్ అంటే మనీ ఇన్వాల్వ్మెంట్ నాదేం లేదు, వెనకాల బ్యాక్ హ్యాండ్ సపోర్ట్ అంతా చేశాను అంతే. మరి అంత బ్యాక్ హ్యాండ్ సపోర్ట్ ఉండి ఇప్పుడు ఫ్రంట్ హ్యాండ్ లో నటించాలంటే ఇప్పుడు అర్థం అవుతుందా దానికి దీనికి తేడా? అంటే నేను ఎప్పుడు నాకు 3 years ఉన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తాను, అంటే యాటిట్యూడ్ అని కాదు, బట్ నాకు చిన్నప్పటి నుంచి చేస్తున్నాను కాబట్టి ఇట్స్ నాట్ అంత ప్రెషర్ ఏం లేదు. యాటిట్యూడ్ అనేది ఎవరన్నా మీకు మీరే అనుకుంటున్నారు, యాక్చువల్లీ యాటిట్యూడ్ లేదు. చిన్నప్పటి నుంచి చేస్తున్నాను అది వచ్చేస్తుంది, అది రాకుండా ముందే జాగ్రత్త. యాక్టింగ్ అనేది ఇన్బిల్ట్ ఎంత యాటిట్యూడ్ అనేది ఇప్పుడు చాలా మంచి మాట అయింది. ఎందుకంటే తెలుసు యాటిట్యూడ్ పొంగలని వెంకటేష్ గారు అనేసారు కాబట్టి ఇప్పుడు ఎవరన్నా యాటిట్యూడ్ అంటే ఎస్ దట్స్ గుడ్ అంటున్నారు యాక్చువల్గా అందరూ కూడా. సో అయితే గౌతమ్ గారు అంటే చిన్నప్పటి నుంచి నాన్నగారిని చూస్తూ ఆయన సినిమా చూస్తూ ఎంత పెరిగారు బాగానే ఉంది. అంటే ఆయన బయట ఎంత జోవియల్గా ఉంటారో, అంటే ఆయన క్రాఫ్ట్ అయిపోయిన తర్వాత ఏంటంటే కొంచెం స్ట్రిక్ట్ అని, తర్వాత అంటే ఆయన అంటే నాట్ ఓన్లీ ఇది కదా టీచింగ్లో ఉన్నారు ఇట్లన్నిట్లో ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా కొంచెం ఇది ఉంటుంది కదా. సో మరి ఇంటి దగ్గర ఎలా ఉంటుంది? మాకు నవ్వించినట్టే నవ్వుతూ ఉంటుందా లేదంటే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుందా, ఎలా ఉంటుంది? ఫస్ట్ బేసిక్గా ఆయన హ్యూమన్ అండి. మనకి ఏవైతే ఎమోషన్స్ ఉంటాయో అన్ని ఎమోషన్స్ ఆయనకి రన్ అవుతాయి. కోపం వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది, బాధ వస్తాయి, అన్నీ వస్తాయి. బేసిక్గా హ్యూమన్ మనిషే కదా. ఇంట్లో బయట కామెడీ చేస్తున్నా, ఇంట్లోకి వచ్చి కామెడీ చేయరు. సో బేసిక్గా బట్ యాజ్ అ పర్సన్ నాకు చిన్నప్పటి నుంచి నాకు కానీ మా బ్రదర్ కానీ ఈజ్ మోర్ లైక్ ఎ ఫ్రెండ్. ఏదైనా మాట్లాడతాను, నా ఇష్టం వచ్చిన ఫిల్టర్స్ ఉండవు. నేను ఏం చేసినా అన్నీ ఎంతో ఎక్స్ప్లెయిన్ చేస్తా, మాట్లాడుకుంటాం, అంత ఓపెన్గా ఉంటుంది, అంత హ్యాపీగా ఉంటాం. బేసిక్లీ ఇంట్లో ఉంటే మోస్ట్లీ ఫన్నే ఉంటుంది. ఆయన షూటింగ్స్ అయిపోయిన తర్వాత ప్యాకప్ ఇంటికి వచ్చేస్తారు, ఇంట్లో స్పెండ్ చేస్తాను, ఫినిష్. దట్ ఈస్ ఓన్లీ థింగ్. సో ఆయన అసలు సూపర్ జోవియల్గా ఉంటారండి. ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ అయితే. అదే నేను అడిగింది అదే, ఎందుకంటే తెర మీద చాలా మందికి బయట కనిపించినప్పుడు కూడా నన్ను అడుగుతారు, ఆయన ఇంట్లో కూడా అలాగే కామెడీ చేస్తారంటే. ఎందుకు చేస్తారు కామెడీ? స్క్రీన్ మీద చేస్తారు, అప్పుడు ఏదైనా సిచ్యువేషన్ ఉంటే ఉంటుందేమో కామెడీ, అంతే. అంటే ఇప్పుడు ఎందుకు ఆ మాట అడుగుతారంటే దానికి రీజన్ కూడా ఉంది. అదే మిగతా వాళ్ళు ఏంటంటే కామెడీ చేయాలంటే ఒక టైమింగ్, అంటే కొంతమంది నవ్వుతూ నవ్విస్తారు, కొంతమంది ఏడుస్తూ ఇలా ఉంటారు. బ్రహ్మానందం గారు ఏ ఎక్స్ప్రెషన్ పెట్టినా మేము నవ్వుతాం అంతే. అంటే చాలా మంది కదా, చాలా మందికి అనిపిస్తుంది. సో ఇంట్లో కూడా అలాగే ఉంటారా? ఇంట్లో యాజ్ యూజువల్ అంటే ఒక ఫాదర్ ఫిగర్ ఎలా ఉంటారో అలా ఉంటారు. ఫాదర్ ఫిగర్ ఉండాల్సిన, అంటే ఎలా అయితే మాకు హ్యూమన్ ఇంట్లో ఎలా ఉంటారో ఇంట్లో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో అట్లా దాన్ని బట్టి ఉంటారండి. ఈజ్ వెరీ న్యాచురల్. సందర్భాలు ఏమైనా ఉన్నాయి అసలు? కోప్పడేది చాలా తక్కువ ఉంటాను ఇంట్లో, చాలా తక్కువ. ఇప్పుడు దాకా నన్ను అయితే చెయ్యి కొట్టింది ఒక్కసారి కూడా లేదు, ఒక్కసారి కూడా లేదు. అంటే ప్రాబ్లీ అది లేకపోవడం వల్లే మాకు భయం వచ్చిందేమో.
కొట్టుంటే ప్రాబ్లం ఇంకోలా ఏదైనా ఉండేమో కానీ ఓ భయం ఎప్పుడు లేదు అసలు ఎప్పుడు కొట్టడం తిట్టడం అనేది అసలు ఎప్పుడు జరగలే ఇంట్లో. ప్రియ గారు ఎందుకు నవ్వారు నాకు అర్థం కాలేదు. ఎప్పుడు చాలా లక్కీ చాలా lucky. ఆయన అన్నారు కదా అంటే ఇప్పుడు అదే అందుకని అంటున్నారు ఆయన అన్నది కరెక్టే. యాక్చువల్గా కొట్టేసాం అనుకోండి తెలిసిపోద్ది టచ్, కాబట్టి మహా అయితే ఈ తప్పు చేస్తే ఇంత కొడతారేమో ఇంత కొడతారని క్యాలిక్యులేషన్స్ ఉంటుంది, మనకు ప్రిపరేషన్ ఉంటుంది. కొడతారు అనే థాటే భయం కొట్టేయడం కన్నా కూడా. సో ఎప్పుడు ఆయన మేము ఏది అడిగినా అది కాదు అన్న సౌండ్ అయితే ఎప్పుడు లేదండి. ఏది అడిగినా ఇచ్చేవారు, బట్ మాకు చెప్తా ఉండేవారు ఎప్పటికప్పుడు. మీరు అడగడం కూడా లిమిటెడ్గా అడిగేవారేమో. ఆయన చెప్పేది చాలా అంటే ఆ లిమిటేషన్స్ చెప్తారు. సో ఇప్పుడు ఇంత డిస్టెన్స్లో ఉన్నాం, ఇక్కడ దాకా వెళ్ళు, నువ్వు అక్కడ దాకా వెళ్ళిపోకర్లా, సో మెయింటైన్ దిస్ డిస్టెన్స్ అనేది ఫస్ట్ నుంచి ఆయన అలాంటి చెప్తా వచ్చారు. సో దట్స్ అంటే అది ప్రాబ్లీ అది వర్కింగ్ ఇన్ మై మైండ్. యా అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి డాడీ నాన్న అని పిలుస్తారా డాడీ అని పిలుస్తారా? డాడీ అని పిలుస్తా, బట్ నాన్న అని పిలవడం చాలా ఇష్టం. అది ఎందుకు చెన్నై నుంచి అలవాటైంది డాడీ కల్చర్, బట్ నాన్న చాలా ఇష్టం. ఇప్పుడు నా పిల్లలతో నేను నాన్న అని పిలిపించుకుంటాను. యా అయితే డాడీ అని పిలిచింది, మరి మీరు సెట్స్లో సడన్గా తాతయ్య అన్నారంటే అదే అండి, అది నాన్న చెప్పినట్టు బేసిక్గా కెమెరా ఆన్ అవగానే 2 క్యారెక్టర్స్ యాక్ట్ చేస్తున్నాయి బేసిక్గా అంతే. నా క్యారెక్టర్ బ్రహ్మ, ఆయన క్యారెక్టర్ మూర్తి. సో బేసిక్గా వాళ్ళిద్దరిది ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది, వాళ్ళిద్దరి డైలాగ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళిద్దరు ర్యాప్ ఎలా ఉంటుందో కెమెరా స్విచ్ ఆన్ అయిపోగానే తాత మనోడు రోల్ వచ్చేస్తుంది అంతే. దానికి స్పెసిఫిక్గా అప్పుడు ఓహో ఈయన పలానా ఈయన మా ఫాదర్ ఏం గుర్తురావండి. కెమెరా ఆఫ్ అయిపోగానే మళ్ళీ వీళ్ళు పక్క కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మళ్ళీ అది అంతే. అంటే బేసిక్గా ఏంటంటే స్టార్ అంటే ఒక ఫ్యామిలీ అంటే సినిమా ఫ్యామిలీ ఉన్న బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళకి కంఫర్ట్స్ ఉంటాయి, చాలా ఇది ఉంటుంది, వాళ్ళకి ఏముంది ఈజీగా ఆపర్చునిటీస్ చేస్తాయి, ఇలాంటి ఒక పర్స్పెక్టివ్ కొంతమందికి ఉంటుంది. బట్ రియల్ లైఫ్ ఏంటంటే చూసుకుంటే కనుక దాన్ని ఆ లెగసీని క్యారీ చేయడం చాలా ఇంపార్టెంట్. నువ్వు మంచి సినిమా చేయకపోయినా పర్వాలేదు కానీ చెడ్డ సినిమా చేయకూడదు అనేది ఒకటి ఉంటుంది, మన మైండ్లో ఉంటుంది యాక్చువల్గా. అది ఎప్పుడు మనకి ప్రతి స్టోరీ విన్నప్పుడు కూడా మనకి హాంట్ చేస్తూ ఉంటుంది, అంటే నువ్వు చేయకపోయినా పర్లేదు కానీ పేరు చెడగొట్టద్దు అనేది. సో మరి మీకు యాజ్ ఏ అంటే ఇంత ఎనమల ఒక అంత పెద్ద మనిషి ఉన్నారు, సో ఆయనకి అంటూ ఒక గుర్తింపు గౌరవం ఇదంతా ఒక స్థాయి ఉంది కదా. సో అది మీ కథలు వినేటప్పుడు కానీ లేదంటే మీ కెరీర్లో కానీ అదేమైనా ఇంపాక్ట్ చూపించిందా, ప్రెజర్ అనిపించిందా? లేదండి, అంటే హానెస్ట్గా అయితే అది ఎప్పుడు ఆయన షాడోలో ఉండడం అనేది ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ప్రాబ్లమ్. పలానా వాళ్ళ కొడుకు అంటే అది మా అందరికీ గొప్పే, బట్ అది నాకు ఎప్పుడు ప్రెషర్ లాగా అయితే తీసుకోలేదు. ఇండివిజువల్గా ఆయన ఎప్పుడు మమ్మల్ని చిన్నప్పటి నుంచి ఎలా అయితే వదిలేశారో, నీ డెసిషన్ నీది, నీ కాల్ నీది, గుడ్ బ్యాడ్ నువ్వే ఫేస్ చేసి నువ్వే డిసైడ్ చేసుకో అనే దాంట్లోనే మమ్మల్ని పెంచారు. కాబట్టి ఆ డెసిషన్ మేకింగ్ అప్పుడు ఆ థాట్ అయితే ఎప్పుడు రాలేదు. సో దాన్ని నేను జాగ్రత్తగా అంటే వినగానే ఒక ఫీలింగ్ వస్తుంది, దాన్ని బట్టి నేను డెసిషన్ తీసుకుంటాను తప్ప, బట్ దాని వెనకాల ఏం జరుగుతుంది, మా ఫాదర్ ఏంటి అని ఎప్పుడు ఆలోచన ఎప్పుడు లేవండి. ఎస్ అయితే ఇప్పుడు ఆయన అంటే చిన్నప్పటి నుంచి చూశారు ఎంత కాబట్టి, బట్ బ్రహ్మానందం గారు అనగానే మనకి ఎంతైతే ఒక మంచి ఇష్టం కలుగుద్దో అట్ ద సేమ్ టైం ఒక చిన్న భయం కూడా ఉంటుంది. ఎందుకంటే హీ అచీవ్ సంథింగ్ ఎల్స్, అంటే ఎవరో అచీవ్ చేయిందని అచీవ్ చేశారు కదా. సో మరి ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునే మూమెంట్స్ ఏమైనా ఉన్నాయంటే ఎలా అనిపించింది మీకు? నిజంగా చెప్పాలంటే నాకు ఒకటే సీన్ ఉంది ఆయనతో. ఓకే, నేను నా భయంలోనే వెళ్ళిపోతే ఎప్పుడు సీన్ అయిపోయిందో నాకు అర్థం కూడా కాలేదు. కానీ యా బట్ ఐఎమ్ ప్రేయింగ్ దట్ one day I'll get a chance to work with him more like how Divija and Aishwarya got the chance to work with him. So yeah, fingers crossed. Yes, but ఆ సీన్ మాత్రం భయంలోనే చేశాను సార్, నాకేం గుర్తులేదు. భయపడ్డాను, వచ్చాను, భయంలో డైలాగ్స్ చెప్పాను, అయిపోయింది. భయంగా కూడా అద్భుతంగా చేశారు అనమాట యాక్చువల్లీ. అంటే మీ టీం అందరూ కూడా ఈ సినిమాని అంటే బ్రహ్మానందం అనేది మాకు ఆనందం పంచడం కోసం చాలా భయంగా చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మొన్న చెప్పినప్పుడు కూడా మీ అది భయం కూడా కాదు, అంటే ఆయన అదే ఎగ్జాక్ట్లీ ఆయన ఎదురుగా ఉన్నప్పుడు మనకంటే ఎవరో పెద్దోళ్ళు కొంచెం ఒక స్టేచర్ ఉన్న ఫిగర్ చూస్తే మనకు ఆటోమేటిక్గా చేతులు చిన్న ఇది వస్తుంది, ఒక చిన్న భయం వచ్చేస్తుంది. సో ఆ భయం కంటే దట్స్ మోర్ రెస్పెక్ట్. నిఖిల్ గారు కూడా అలాగే చెప్పారండి, సగం సగం చెప్పేసి. అంటే ఇదంతా భయం కాదు, సో భక్తితో కూడిన భయం వల్ల వచ్చిన తడబాటు లాంటి భయం. యా మరైతే మీకు చాలా సీన్స్ ఉన్నాయా? యాక్చువల్లీ కాంబినేషన్ అండి, గౌతమ్ గారు, నేను, కిషోర్ గారు అండ్ బ్రహ్మానందం సార్ కాంబినేషన్లో ఉన్నాయి. డైరెక్ట్గా నాకంటూ డైలాగ్ ఏమి ఉంది యాక్చువల్లీ, there's one all of us, అందుకే కాంబినేషన్ అన్నాను. ఇట్స్ లైక్ అ కాంబినేషన్. సో ఎలా అనిపించింది మరి ఆ కాంబినేషన్? అంటే బేసిక్గా బ్రహ్మానందం గారు ఒకళ్ళు ఉంటేనే చాలా మంది కడుపట్టుకుంటారు, మరి పక్కన వెన్నెల కిషోర్ లాంటి ఇంకొక క్యారెక్టర్ ఉన్నారు, ఇంకొక అంటే ఆల్మోస్ట్ ఇంకొక పిల్లర్ లాంటి క్యారెక్టర్ కదా. అదే గౌతమ్ గారు అన్నట్టు అప్పటికప్పుడు షార్ట్ రెడీ అనగానే
వెన్ వీ స్టార్ట్ సేయింగ్ ద డైలాగ్ ఇంకా అవన్నీ ఏం గుర్తుకు రావండి. ఆ భయము యూనో ముందర ఆయన ఉన్నారు అనే ఆ థాట్ ఏం ఉండదు. ఫ్లోలో అందరం అట్లా చెప్పేస్తాము. ఇట్స్ ఈజీ యాక్చువల్లీ. అంత భయపడిపోయి అది ఏం లేదు, ఈజీ. అదే మరి వెన్నెల కిషోర్ గారికి ఎలా ఉంటుంది ర్యాప్ అంటే, వెన్నెల కిషోర్ గారికి బ్రహ్మానందం గారికి ఉన్న ర్యాప్ సపరేట్. అది చాలా క్లోజ్ బాండ్ లా అనిపిస్తుంది యాక్చువల్గా. అంటే బేసిక్గా ఏంటంటే మనుషుల కన్నా కూడా ఈ కమెడియన్స్ అందరూ ఒకటి అన్నట్టుగా వాళ్ళు షేర్ చేసుకునే ర్యాపో కానీ అదంతా చాలా స్పెషల్గా అనిపించింది. మొన్న చెప్పిన మాటలు కూడా అదే కనిపించింది. మరి సో వెన్నెల కిషోర్ గారిని ఈ ప్రాజెక్ట్లోకి రావడం అనేది ముందు అనుకున్నారా లేదా? యాక్చువల్లీ లేదండి. వెన్నెల కిషోర్ ఆయన నేను ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, ఇప్పుడు కదా, ఐ థింక్ ఫ్రమ్ లాస్ట్ 10 years నుంచి మా ఫ్రెండ్షిప్ అలాగే ఉంది. సో నాకు ఆయనతో ఆ ర్యాపో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సీన్స్ చేసేటప్పుడు కూడా నాకు ఎవరితోనో చేస్తున్నా, కొత్త పర్సన్తో చేస్తున్నా, లేకపోతే ఇప్పుడు కలిసిన పర్సన్ కాదు, వేరే ఎవరే అని మాట్లాడాలన్నా కూడా ఆ ఫ్లోలో వచ్చేస్తుంది. సో ప్రాబ్లీ ఆ ఇద్దరు సింక్ ర్యాపో అయితే చాలా బాగా కనిపిస్తుంది స్క్రీన్ మీద. అంటే ఫైనల్గా ఏంటి సార్ అంటే బ్రహ్మానందం అనేది ఇప్పుడు టైటిల్ పరంగా చూసుకున్నా మాకు ఇప్పుడు వరకు వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్ అంతా కూడా ఏంటంటే ఒక కామెడీ టింజే ఉంది. బట్ కానీ మా తాత అన్న తర్వాత వచ్చిన ఒక ఆర్ఆర్ ఒకటే ఏదో కొంచెం తేడాగా కనిపిస్తుంది. అంటే నవ్విస్తారా మమ్మల్ని, లేదంటే కనుక ఏడిపిస్తారా, లేకపోతే లవ్లో పడేస్తారా, ఏం చేస్తారు అసలు? వస్తున్నారు పైగా. అదే ఒకటే చెప్తాను సార్ మీకు, ఈ సినిమాలో నాకు తెలిసి చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళు, అది తాతయ్యలు, అమ్మమ్మలు, ఎవరైనా సరే హ్యాపీగా వచ్చి రిలాక్స్డ్గా కూర్చుని మంచి సినిమా నవ్వుకుని మంచి ఎమోషన్ ఉంటుంది, అది కూడా ఎంజాయ్ చేసి ప్రాపర్గా ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఫిల్మ్ అండ్ దట్ ఐ కెన్ టెల్ యూ. అసలు హ్యాపీగా రిలాక్స్డ్గా ఎవరైనా రావచ్చు. అలా వచ్చి కూర్చుని శుభ్రంగా మంచి ఎంజాయ్ చేసి నవ్వుకుని కొంచెం మంచి ఫీల్ చూసి మంచి బ్యూటిఫుల్ సినిమా. అంటే అన్ని నవరసాలు పంచబోతున్నారమ్మా? అబ్సల్యూట్లీ. ఎస్. మరైతే దివిజ అంటే మీకు మిగతా వాళ్ళకు ఉన్నది వేరు, మీకున్నది వేరు కదా. అంటే తాతయ్య గారితో ఉన్న స్పెషల్ ర్యాప్ కదా. సో మరి మీకు మర్చిపోలేని మెమరీస్ అంటే ఈ సినిమా నుంచి ఏమున్నాయి, మీరేం చెప్తారు? మర్చిపోలేని మెమరీస్ అంటే బేసికలీ మెయిన్ ఒక మెయిన్ కోర్ సీన్ ఉండింది. ఇట్స్ లిటిల్ ఇమోషనల్ సీన్. అప్పటికి తాతయ్య గారు ఇంకా నా మొత్తం హీ డెంట్ సీ మై ఫుల్, ఇప్పటికి కూడా ఫుల్ పొటెన్షియల్ కాదు కానీ నేను అంత చేయగలను, సటిల్ ఇది కూడా ఇవ్వగలను అనేది ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రోజు సీన్ తర్వాత అప్పటి నుంచి హీ హ్యాస్ బిన్, అంటే ఇప్పుడు స్టేజ్ మీద కూడా అంత కాంప్లిమెంట్ ఇవ్వగలిగారు అంటే హీ వాజ్ ఇంప్రెస్డ్, అంత పెద్ద ఆయన. సో దట్ ఈస్ వన్ మెమరబుల్ మూమెంట్. ఆ రోజు ఆ మూమెంట్ తర్వాత నుంచి హీ కాల్డ్ అప్ ద ప్రొడ్యూసర్, హీ కాల్డ్ ద డైరెక్టర్, హీ కాల్డ్ ఎవ్రీబడి ఆన్ ద సెట్. ఎవరు వచ్చినా మా నాన్న కూడా వచ్చారు అదే రోజు, అది కోఇన్సిడెంటల్ గా సెట్ కి. సో ఎవ్రీబడి హూ హెస్ కమ్ టు ద సెట్ హీ హెస్ బిన్ కాలింగ్ మీ, నన్ను పిలిచి అందరికి పరిచయం చేసి అందరికి చెప్పి నా గురించి చేశారనమాట ఆ ఒక్కరోజు, దట్ వన్ డే. అండ్ సిన్స్ దెన్ అప్పటి నుంచి కూడా ఇట్ వాస్ డిఫరెంట్, ద రిలేషన్షిప్ కొంచెం నెక్స్ట్ డే నుంచి మారిపోయిందా మీకు ఉండే ట్రీట్మెంట్ కూడా లొకేషన్ లో? మరి అలా క్యారవాన్ ఏంట్రా, అరే అమ్మాయికి జ్యూస్ ఇలాంటివి ఏమన్నా వచ్చినాయా, ఏమి రాలేదు? లేదు నేను ఇంకా అంటే చిన్నపిల్లనే, ఆల్మోస్ట్ 19 years కదా. సో బట్ యా ఆ మెమరబుల్ మూమెంట్ అంటే ఆ ఒక్కరోజు, అప్పటి నుంచి ఇట్ హ్యాస్ బిన్ ఈజియర్. కొంచెం ఓకే, కొంచెం కంఫర్ట్ స్పేస్ వచ్చేస్తుంది. ఆయన కూడా అర్థం చేసుకున్నారు, హీస్ టాకింగ్ లైక్ దిస్. ఆయన అనుకోవడం కాకుండా హీస్ బిన్ టెలింగ్ ఎవ్రీబడి కదా. సో అలా ఇట్ వాస్. సో ఆయనతో ర్యాపో అలా ఉంది, బాగానే ఉంది. ఇక్కడ ఒక అన్నయ్య ఉన్నారు ఆల్రెడీ, మీకు ఒక అన్నయ్య ఉన్నారు, అంతే కదా యాక్చువల్గా ఈ సినిమా వరకు యాక్చువల్గా అట్లీస్ట్. ఈయన గారితో ర్యాపోనా? ఆయన తాతయ్యని పిలిచారు కానీ ఈయన అన్నయ్యని పిలవడానికి మాత్రం మీకు కుదరట్లేదా? ఇది బ్రహ్మానందం గారికి చెప్పాలి. మోర్ దెన్ అన్నయ్య, యా షూర్, బట్ దెన్ వి బిన్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉంది. ఆయన ఏమైనా తిన్నా వచ్చి ఇస్తారు, ఇది ట్రై చేయి అది ట్రై చేయని, లేదా అప్పుడప్పుడు ఈయన కనపడరు కానీ చాలా ఈయన కూడా బాగా చాలా ఆయన గారి సన్ అంటే ఉంటుంది ఆఫ్ కోర్స్. ఈయన మన కిషోర్ గారు మనకి టైం కూడా తెలియదు అసలు. పొద్దున వచ్చారంటే ఇలా కామ్ గా ఉంటున్నారండి, కానీ ఈజ్ నాట్ దట్ కామ్. అంటే ఇక్కడ కూడా నటిస్తున్నారు అనమాట. నటియడం కాదు, అది కిషోర్ గారు ఉంటే ఇప్పుడు వేరేలాగా ఉండేది. సో ఇట్స్ అబౌట్ ద పీపుల్ అరౌండ్ హిమ్. కంఫర్ట్ జోన్ ఉంటుంది. సరే, అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు అంటే ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు ఏంటంటే నాట్ దట్ ఈజీ అని చెప్పాం కదా.
అంటే ఈ రోజుల్లో చూసుకుంటే కనుక ఇప్పుడు వన్నీ గారు ఉన్నారు, అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక పుష్ప కోసం ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుని ఒక 3 years 5 years ఒక ఫిల్మ్ కోసం, అలాగే ఇప్పుడు నాగ చైతన్య గారు చూసుకుంటే తండేల కోసం ఒక ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి ఇవన్నీ అంటే మామూలుగా చేస్తే చూడట్లేదు అనే థాట్లో ఏంటంటే ఎవరికి వాళ్ళు డెడికేటెడ్గా ఒక 2 years 3 years ఒక ప్రాజెక్ట్ మీద ఉండి ఇలా చేస్తున్నారు కదా. సో అంటే మీకు ఎప్పుడన్నా అనిపించింది ఆ థాట్, అంటే మనకి కొడితే ఒకటి గట్టి కొట్టాలని ఉంది కానీ అంటే ఇన్ని చేస్తున్నాం అని చేస్తున్నాం అనేది నెంబర్ లేదు కదా ఈ రోజుల్లో జనరల్గా. సో మరి మీకు ఎప్పుడన్నా అనిపించింది అలా ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుని చెయ్యాలి లేదా అలాంటి క్యారెక్టర్స్ ఏమన్నా? అలాంటి క్యారెక్టర్స్ వస్తే నథింగ్ లైక్ ఇట్, మొత్తం పెట్టేస్తా కంప్లీట్. అలాంటిది ఏదైనా ఒకటి వస్తుంది. అలాగే మను కూడా మాకు ఆల్మోస్ట్ మేకింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి రిలీజ్ వరకు 3 years పట్టిందండి. అది ఇండిపెండెంట్ సినిమా, అది అంటే ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ పెద్ద ఏం లేదు, మెయింటైన్ చేసాం అంతే తప్ప. బట్ యాజ్ అ హ్యూమన్గా నేను పిచ్చిగా ట్రాన్స్ఫర్మ్ అయ్యాను. అంటే యాక్టర్గా ప్రొఫెషనల్ వైజ్ చాలా మార్చింది నన్ను మను అనే సినిమా. బట్ అలాంటి అంటే ట్రాన్స్ఫర్మేషన్ కావాల్సిన క్యారెక్టర్స్ వస్తే మాత్రం ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ అంతే, దానికోసం ఎంత కావాలో అంత ఇచ్చేస్తాను. అలాంటిది స్పెసిఫిక్గా నా మైండ్లో అయితే ఏం లేదు, బట్ ఏదైనా ఎదురుగా వస్తే మాత్రం. అంటే మిగతా వాళ్ళందరూ కొంతమంది చెప్తా వచ్చారు, అంటే గౌతమ్ ఉన్నట్టు యాజ్ ఏ హ్యూమన్ కింద ఒక 25% ఉన్న చాలు జీవితంలో అనేసి. సో ఏంటిది ఆ 25% ఏంటిది అంటే అంత, అది మీరు మిగతా వాళ్ళు చెప్పాలి, ఆయన చెప్పలేరు, అది మిగతా వాళ్ళు చెప్పాలి. ప్యూర్ జెంటిల్మెన్ బిహేవియర్ అండి, ఇట్స్ వెరీ హంబుల్, డౌన్ టు ఎర్త్. అసలు నాకు యాక్చువల్లీ ఫస్ట్ డే ఆఫ్ మై షూట్లో అనిపించింది, ఓకే ఆ ఒక్కరోజు మీరు ఇందాక అడిగారు కదా ఎలా ఉందో, ఆ ఒక్కరోజు భయపడ్డాను, అమ్మో ఇప్పుడు గౌతమ్ గారు అండ్ బ్రహ్మానందం గారు ఉంటారు ఏంటి అని నర్వస్నెస్. బట్ దెన్ నేను ఆబ్వియస్లీ నేను ముందుగా వెళ్ళి పలకరించే ఇది నాకు లేదు, పర్సనాలిటీ కొంచెం షై ఇంట్రోవర్ట్ లాగా. సో వాళ్ళు చాలా వెల్కమింగ్ ఉన్నారు. సో దాట్ మేడ్ ఇట్ వెరీ ఈజీ అండ్ కంఫర్టబుల్ టు బీ ఆన్ ద సెట్, యాక్ట్ విత్ దెమ్. లేకపోతే ఆ వెల్కమింగ్ నేచర్ వాళ్ళది లేకపోతే దెన్ ఇట్స్ ఆయనకి నేను ఎప్పుడు కోప్పడ్డం కానీ ఎప్పుడు చూడాల, నాట్ ఈవెన్ సింగిల్. మాకు సాంగ్ షూట్లో, జాతర సాంగ్ మొన్న రిలీజ్ అయిన సాంగ్ షూట్లో హీ హ్యాడ్ 1 or 2 ఫీవర్ మీద ఎంతో 1 or 2 1 or 1 ఎండ, మళ్ళీ పిచ్చ ఎండలో రీటేక్ల మీద రీటేక్లు అవుతున్నాయి. అండ్ రీటేక్లు యా షూర్ హీఈస్ పుట్టింగ్ ఇట్, బట్ కెమెరా ఫాల్ట్ కానీ ఫోకస్ ఫాల్ట్ కానీ డాన్సర్స్ ఏదైనా. సో ఆ ఎండ సిక్ హెల్త్లో జనరల్గా అయితే చిరాకు పడతాయి, ఎన్ని టేక్లు అలా ఒక చిరాకు వస్తుంది జనరల్గా ఆయన పొజిషన్లో ఉన్న వేరే ఎవరైనా చూసుకుంటే. నాట్ వన్స్, ఒక్కసారి కూడా చిరాకు కాదు కదా, మొహం కూడా ఎక్కడ అది మీకు తెలీదు ఎంతసేపు. ఓకే రెడీ 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 రెడీ, హీ ఈస్ నెవర్ ఎవర్ ఎవర్, ఈస్ వెరీ కామ్ వెరీ కామ్ వెరీ జెంటిల్. అలా అంటే 101 ఫీవర్లో కూడా అంటే బేసిక్గా నాకు టైం ఉంటే గ్యారంటీగా రెస్ట్ తీసుకున్నాను. బట్ ప్రస్తుతం ఆ రోజు ఏంటంటే ఒకరోజు సంపత్ గారిది, ఒకరోజు వెన్నెల కిషోర్ గారిది, ఒకరోజు నాన్నది డేట్స్ అలా ఒక్కొక్క రోజు దొరికినాయి, అందరికి కలిపి ఒక రోజు దొరకలా. సో అలా దొరుకున్నా ప్రాబ్లీ ఒక 1-2 days గ్యాప్ తీసుకుని కొంచెం తగ్గాక చేసేవాళ్ళేమో కానీ, బట్ ఎవరికి దొరకట్లా, ఛాన్స్ లేదు. ఇంకా ఆల్మోస్ట్ ఫినిషింగ్ వచ్చేసింది, ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా ఐ హ్యాడ్ టు గో త్రూ అండ్ ఫినిష్ చేస్తాం సమ్హౌ. సో ఒక్క కంప్లైంట్ కూడా లేదనమాట యాక్చువల్గా. మరి మీకు నేను గౌతమ్ కానీ మా వర్క్షాప్స్ అప్పుడు కలిసాను. నేను అనుకున్నా చాలా యాటిట్యూడ్ ఉంటుంది, ఆబ్వియస్లీ ఇంత పెద్ద ఫ్యామిలీ అనుకున్నారు అంతే. కానీ ద మూమెంట్ వీ మెట్ ఐ రియలైజ్ దట్ లైక్ షీ సెడ్ ఇంత డౌన్ టు ఎర్త్, ఎంత హంబుల్ పర్సన్ నేను ఐ హ్యావెంట్ మెట్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ అండి. అంటే యూజువల్గా యాక్టర్స్ ఒక బబుల్లో ఉంటారు. నేను ఫస్ట్ టైం ఇంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన యాక్టర్, కానీ ఏ బబుల్ లేదు, ఏమీ అది ఫ్యాన్సీ అలా ఏమీ లేదు, జస్ట్ వెరీ సింపుల్ అండ్ డౌన్ టు ఎర్త్ సారీ. సో యా ఐ వాజ్ సో అంటే బేసిక్గా హ్యూమన్స్ అన్నకి ఇలాగే ఉంటారు కదా, ఎవరైనా మన అందరం ఒకటే కదా బేసిక్గా. అలాగే ఉంటే కనుక ఇప్పుడు ఇంతమంది చెప్పారు కదా, వాళ్ళలో కనీసం ఒక 25% ఉన్నా చాలు అనే మాట రాదు కదా యాక్చువల్గా. సో యు ఆర్ సంథింగ్ ఎల్స్ అనమాట. ఏదో చెప్పాలనుకున్నారు, ఏదో యాడ్ చేయలేదు లేదా? ఇంట్లో పెరిగింది కూడా అలాగే పెరిగాం కాబట్టి అంత గ్రౌండెడ్ గానే ఉంచారు కాబట్టి. ఓకే, అంటే లగ్జరీస్ ఉంటాయి కదా, ఉంటాయండి లగ్జరీస్, ఎందుకంటే లగ్జరీస్ ఉంటాయి, దాని వాల్యూస్ అనేది వాల్యూస్ నేర్పించడం అనేది. ఎస్. అయితే అంటే యాక్చువల్గా ఒక చిన్న క్వశ్చన్, అంటే బేసిక్గా ఈ మధ్యన బ్రహ్మానందం గారు కొన్ని సినిమాల్లో 1 or 2 scenes చేయడం అనేది కూడా జరిగింది. అంటే మనం ఎందుకంటే ఇలా కూర్చుని బాగుందని మనం చెప్పండి కూడా వేసుకుంటే ఒక రకంగా ఉంటుంది, బట్ కాకపోతే ఏంటంటే అన్ని మాట్లాడాలి కాబట్టి
ఇప్పుడు కల్కిలో ఆయన చేసిన క్యారెక్టర్ కానీ లేదంటే ఈ మధ్య కాలంలో వచ్చిన గేమ్ చేంజర్లో కానీ అంటే ఒకటి రెండు క్యారెక్టర్స్ చేయడం అనేది ఏంటంటే బ్రహ్మానందం గారి కామెడీ పండలేదు ఇలాంటివి కూడా వినిపిస్తూ ఉంటాయి. బట్ ఆయనకి కూడా ఏంటంటే ఒక నచ్చిన క్యారెక్టర్, ఒక ఫుల్ లెంగ్త్ ఉన్న క్యారెక్టర్, ఒక ఫుల్ఫిల్మెంట్ ఉన్న క్యారెక్టర్ పడితే అది నెక్స్ట్ లెవెల్ అని. అది ఎందుకంటే కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంతే. అది రీసెంట్ గా మీరు రంగవట్టంలో చూసుంటారు. అదే మరి బ్రహ్మానందం ఆయన చరిష్మా ఏదైతే ఉందో ఆయన స్క్రీన్ పై రాగానే ఆడియన్స్కి ఉండే ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి వాటిని ఫుల్ఫిల్ చేస్తా అనుకోవచ్చా ఈ సినిమానా? ఈ సినిమా అబ్సల్యూట్లీ దానిలో డౌటే లేదు. ప్రాపర్గా అంటే మనకి ఏదైతే కావాలో అది మొత్తం ఫుల్ఫిల్మెంట్తో ఉంటుంది సినిమాలో. ఎస్ అంటే ఫైనల్గా ఇంతకుముందు ఆవిడ చెప్పినట్టు ఇంట్రోవర్ట్ అన్నారు కానీ బట్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. నాట్ ఓన్లీ షీ, మొత్తం మీ టీం అందరూ కూడా చూస్తుంటే కూడా మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ కన్నా కూడా ఏంటంటే కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. వస్తున్నాం కొడుతున్నాం అంటారు కదా జనరల్గా, అలా కొడుతున్నాం అన్న ఫీల్ లేదండి. అంటే వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఒక మంచి సినిమా తీసాం అనేది ఒక హార్ట్లో ఫుల్ అయింది. అది తప్ప జస్ట్ ఫింగర్స్ క్రాస్డ్ అంతే, జస్ట్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ అంతే. ఇట్స్ క్లీన్ everything, a bit of every emotion. ఇందాక నవరసాలు అన్నారు కదా, there's everything. అంటే ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఒక స్క్రిప్ట్ ఎంచుకున్నప్పుడు ఏంటంటే చాలా క్లీన్గా ఉంటుంది. బట్ వన్స్ స్క్రీన్ మీదకి వచ్చేసరికి చూస్తే the script was clean, making అదే నేను అంటున్నాను. ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందంటే నాట్ ఓన్లీ మనం స్క్రిప్ట్ విన్నప్పుడు పేపర్ మీద ఉన్నప్పుడు కాదు, మన సినిమా ట్రాన్స్ఫార్మ్ అయ్యి సెల్యులాయిడ్ మీదకి వచ్చినప్పుడు కూడా అలా కనిపించినప్పుడే మనకు ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అదే అంటున్నారు. అంటే నేను డే 1 స్టార్ట్ చేసిన దగ్గర నుంచి లాస్ట్ డే వరకు సెట్ లో ఎంజాయ్ చేస్తా ఉన్నాను. ఎవ్రీ సీన్ ఎంజాయ్ చేస్తాను. అదే రిఫ్లెక్ట్ అవుతుంది స్క్రీన్ మీద. అవునవును, హ్యాపీగా జరిగితే ప్రాసెస్ హ్యాపీనెస్ ఫేస్ లో కనిపిస్తుంది. అలా ఎంజాయ్ చేసాం కాబట్టి ఇవాళ ఇలా కూర్చుని హ్యాపీగా. ఇంకోటి ఏంటంటే స్వధర్మ ఎంటర్టైన్మెంట్ వరకు చేసిన 3 సినిమాలు మళ్ళీ రావా సినిమా అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు సుమంత్తో సినిమా అని. బట్ ఆయన కెరీర్లో ఆఫ్టర్ గోదావరి తర్వాత ఒక మంచి ఒక హిట్ సినిమా లాంటిది ఇచ్చింది, ఒక పొటెన్షియల్ ఉన్న డైరెక్టర్ని అలా పరిచయం చేసింది. అలాగే మిగతా 2 సినిమాలు కూడా. సో ఆబ్వియస్గా ఒక 3 సినిమాలు హిట్ తర్వాత ఒక దీని నుంచి వస్తుందంటే అదే ఇక్కడ డెఫినెట్గా రాహుల్ మీరు మెన్షన్ చేశారు కాబట్టి చెప్తున్నాను. రాహుల్ గారి గురించి చెప్పాలంటే స్క్రిప్ట్ సెలెక్షన్ అలా ఉంటుంది, ఆయన డెసిషన్ మేకింగ్ అలా ఉంటుంది, ఆయన వర్కింగ్ స్టైల్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. అందుకే ప్రాబ్లీ ఆయన అలాంటి సక్సెస్ చూసారు. 3 ఫిల్మ్స్ ఫెయిల్ అవ్వకుండా ఎందుకుంటున్నాను. ఒక స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని గురించి ఇవాల్టి వరకు రైట్ నో ఇప్పుడు కూడా నాకు తెలిసి ఏదో పని చేస్తూనే ఉంటారు సినిమాకి సంబంధించి. ఓకే. సో అంత ప్రొడ్యూసర్ అంత ఇన్వాల్వ్మెంట్ కంటే కూడా ఇష్టంగా చూసుకుంటాడు. స్క్రిప్ట్ ఒకటి వచ్చింది అంటే బ్యూటిఫుల్ స్క్రిప్ట్ చేతిలో ఉందంటే దాన్ని ఆయన ఎలా ఊహించుకున్నారు, డైరెక్టర్ ఎలా ఊహించుకున్నారు, యాక్టర్స్ ఎలా చేస్తున్నారు, ఇదని మొత్తం ఆయన హెడ్లో ఆల్రెడీ ఒకటి ఉంటుంది. ఆ ఎగ్జిక్యూషన్ వచ్చే వరకు ఆయన కష్టపడుతూనే ఉంటారు. నాకు తెలిసి అంత ఒక ప్రొడ్యూసర్ నేనైతే అలా చూడాలి. సెట్లో మాతో పాటు ఏదో ఒక ఏడి తిరుగుతూ ఉంటాడు, ఒక ఆర్ట్ డైరెక్టర్ తిరుగుతూ ఉంటాడు. సో అంటే అంత ఇన్వాల్వ్ ఉంటాడు ఆయన సెట్లో. మాతో పాటు మార్నింగ్ వస్తారు, మాతో పాటు ఈవినింగ్ వెళ్తారు. వచ్చి ఊరికే కూర్చుని లెక్కలు చూసి సాయంత్రం వెళ్తారు. అది అసలు కానే కాదు, అంత ప్యాషనెట్ ప్రొడ్యూసర్. సో చూసారా, అవి కూడా నేర్చుకున్నారా మీరు? ఇది కూడా మరి అంతే కదండి. మీరు అంటే ఒకటే ఉంటే మీరు యాక్టింగ్ ఒకటే ఉంటే చూసారా యాక్టింగ్ నేర్చుకున్నారు అనుకోవచ్చు. మీరు ఆల్రెడీ 2 చేశారు కాబట్టి ఆటోమేటిక్గా. డెఫినెట్లీ రాహుల్ సార్ ఇస్ సమ్మన్ హూ యూ కెన్ లెర్న్. ఈ ప్రొడక్షన్ గురించే కాదండి, పర్సనలీ ఆల్సో యాజ్ అ హ్యూమన్, యాజ్ అ పర్సన్ గా హీస్ అ వెరీ నైస్ గై. సో యూ కెన్ హ్యూమన్ సైడ్ గా కూడా యూ కెన్ లెర్న్ అ లాట్ ఫ్రమ్ హిమ్. డెఫినెట్గా చాలా నేర్చుకున్నాను. ఎస్ మొత్తానికి ఇంతకుముందు నేను చెప్పినట్టే మొత్తం టీం అందరూ చూస్తుంటే మొత్తం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో బ్రహ్మానందం గారు ఏదైతే ఒక వింటేజ్ ఇది ఉందో సో అదంతా కూడా మళ్ళీ రీక్రియేట్ అయ్యేలాగా ఉంది. దానికి తోడు వెన్నెల కిషోర్ గారి మ్యాజిక్ ఇటు ఉండే ఉంది కాబట్టి సో ఈ Feb 14th ఏంటంటే జనరల్గా అందరూ లవ్లో పడిపోతుంటారు. బట్ ఈ Feb 14th మేము అందరం కూడా బ్రహ్మానందంతో లవ్లో పడిపోవడానికి వెయిట్ చేస్తాం అనమాట. సో ఖచ్చితంగా వచ్చింది. మీ ఎఫర్ట్స్ 100% సక్సెస్ అవ్వాలని చెప్పి ఇది అందరికి రీచ్ అవ్వాలని చెప్పి మీతో ఈ బ్రహ్మానందంతో ఒక బ్లాక్ బస్టర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ.